టీజర్ ఇంకా ట్రైలర్ చూసినాక ఈ దురంధర్ సినిమాది బాక్స్ ఆఫీస్ పైన గట్టిగా కొడుతుంది ఈ సినిమా అని ఖచ్చితంగా గట్టి నమ్మకం పెట్టుకున్నా. గైస్, లెట్స్ గెట్ డైరెక్ట్లీ ఇన్ టు ద రివ్యూ ఆఫ్ దురంధర్ స్టారింగ్ మన రణ్వీర్ సింగ్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా అండ్ ఒక కొత్త హీరోయిన్ ఉంది అండ్ ఆర్ మాధవన్ కూడా ఉన్నాడు, అర్జున్ రాంపాల్ కూడా ఉన్నాడు. ఇంకా స్టోరీ విషయానికి వచ్చేస్తే మన దగ్గర ఒక ఫ్లైట్ హైజాక్ కానీ అట్ ద సేమ్ టైం బాంబ్ బ్లాస్ట్లు కానీ ఇంకా ఏదైనా రిలేటెడ్ ఇష్యూ కానీ జరిగితే ఖచ్చితంగా పాకిస్తాన్ హ్యాండ్ ఉందనేది మనకు ఖచ్చితంగా తెలుస్తుంది. సో మన ఇండియన్ గవర్నమెంట్ అట్ ద సేమ్ టైం మాధవన్ కూడా కలిసి డిసైడ్ ఏం చేస్తారంటే ఎక్కడైతే రూట్ లెవెల్లో పాకిస్తాన్ లో ఇవన్నీ జరుగుతాయో ఇవన్నీ ప్లే చేపిస్తారో అక్కడి నుంచే మొత్తం లేపేస్తే ఇంకా ఎటువంటి ప్రాబ్లం ఉండదు, ఇండియాకి కానీ ఎవరికైనా కానీ ఎటువంటి ప్రాబ్లం ఉండదు అని చెప్పి రణ్వీర్ సింగ్ ని అక్కడికి పాకిస్తాన్ కి పంపడం జరుగుతుంది. ఆ పంపిన తర్వాత తను జాయిన్ అయ్యి వాళ్ళ ఫోర్సెస్ లలో ఎలా జాయిన్ అవుతాడు, అక్కడి నుంచి వాళ్ళని ఎలా ఫినిష్ చేస్తాడు అనేది స్టోరీ. సో ఇది స్టోరీ గైస్. అండ్ క్యారెక్టర్స్ విషయానికి వచ్చేస్తే పర్ఫార్మెన్సెస్ కానీ క్యారెక్టర్ విషయానికి వస్తే రణ్వీర్ సింగ్ సూపర్ గా కనబడ్డాడు. ఎక్సలెంట్, అసలు ఎక్సలెంట్ కట్అవుట్ అని చెప్పొచ్చు. అట్ ద సేమ్ టైం ఆ లాంగ్ హెయిర్ కానీ తన యాటిట్యూడ్ కానీ టెరిఫిక్ స్క్రీన్ ప్రెజెన్స్, ఆ ఫేస్ లో ఉన్న ఎమోషన్స్ కానీ తన బాడీ స్ట్రక్చర్ కానీ తను క్యారీ చేసుకున్న బట్టలు ఆ పాకిస్తాన్ లో ఎలా ఉంటారు వాళ్ళ విధానంగా ప్రాపర్ గా ఒక ఫుల్ ప్యాకేజ్డ్ గా విత్ సూపర్బ్ అండ్ టెరిఫిక్ పర్ఫార్మెన్స్ తో రణ్వీర్ సింగ్ టెరిఫిక్ అంటే టెరిఫిక్ చేశాడు. కానీ కొద్దిగా అండర్ యూటిలైజ్ చేశారని అనిపించింది. ఎందుకంటే రణ్వీర్ సింగ్ ని చూస్తే ఒక 10-15 మందిని ఈజీగా కొట్టేసినట్టు క్లియర్ కట్ గా కనబడ్డాడు. కొద్దిగా అండర్ యూటిలైజ్ చేశారు డైరెక్టర్ అని క్లియర్ కట్ గా నా వరకు అనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పర్ఫార్మెన్స్ వైజ్ బెస్ట్ అంటే మన సంజయ్ దత్ గారు వచ్చినంత సేపు తన ఇంట్రొడక్షన్ సీన్ కానీ అట్ ద సేమ్ టైం అక్షయ్ ఖన్నాని ఒక దగ్గర పట్టుకునే సీన్ దగ్గర తను చెప్పే డైలాగ్స్ కానీ ఇవన్నీ కానీ సంజయ్ దత్ స్క్రీన్ పర్సన్ కూడా టెరిఫిక్ అండ్ డైలాగ్స్ కూడా టెరిఫిక్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అర్జున్ రాంపాల్ కూడా కొద్దిగా వేస్టెడే అనిపించింది, ఎందుకో తెలియదు కానీ కొద్దిగా వేస్టెడే అనిపించింది. అట్ ద సేమ్ టైం హీరోయిన్ క్యారెక్టర్ కూడా పెద్ద ఎఫెక్టివ్ గేమ్ లేదు. హీరోయిన్ ఉంది అనేది ఒకటి ఉంది కాబట్టి పెట్టారు అంతేగాని పెద్దగా ఎఫెక్టివ్ అయితే లేదు హీరోయిన్ క్యారెక్టర్ కూడా. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ క్యారెక్టర్ విలన్ క్యారెక్టర్ అక్షయ్ ఖన్నా టెరిఫిక్ పర్ఫార్మర్ అని మన అందరికీ తెలిసిందే, కానీ నా వరకు మాత్రం కంప్లీట్ నాకు సాటిస్ఫైయింగ్ అనిపించలేదు అక్షయ్ ఖన్నాది. ఎందుకంటే ప్రతిసారి ఆ ఫేస్ ని ఇలా పెట్టుకొని యాక్టింగ్ చేయడం కంప్లీట్ త్రూ అవుట్ ద మూవీ, జస్ట్ ఆ ఫేస్ ఇట్లా పెట్టుకొని నడవడం అండ్ కొద్దిగా బక్కగా అయిపోయిండు. ఒక ప్రాపర్ విలన్ అనే గెటప్, ప్రాపర్ ఇంత పెద్ద సినిమాకి ఇంత పెద్ద విలన్ అనే లుక్, ఆ ఫెరోషియస్ లుక్ మాత్రం ఎక్కడ కనిపించలేదు. చేసిన ఒక 2 సీన్స్ లో మాత్రం డైలాగ్స్ బాగానే చెప్పిండు, కానీ ఆ ఫేస్ ఎందుకో ఇలా పెట్టుకొని చేయడము అది మాత్రం నాకు ఎక్కలేదు. ప్లస్ అంత టెరిఫైయింగ్ విలన్ లెక్క మాత్రం కనిపించలేదు నా వరకు. సో గైస్, క్యారెక్టర్స్ విషయానికి వస్తే ఇది. అండ్ నెక్స్ట్ సినిమా ఎలా ఉంది అనేది మెయిన్ విషయం. సినిమా ఎలా ఉంది అంటే రైట్ ఫ్రమ్ ద స్టార్ట్ ఇంట్రొడక్షన్ లోనే మనకు క్లియర్ కట్ గా మాధవన్ ఇంకా మన గవర్నమెంట్ కలిసి ఒక హైజాక్ సీన్ ఉంటుంది. ఆ హైజాక్ సీన్ తర్వాత కంప్లీట్ ఈ పాకిస్తాన్ నుంచి ఎక్కడి నుంచి అయితే ఆపరేట్ చేస్తున్నారో అక్కడి నుంచి కంప్లీట్ వాష్అవుట్ చేసేస్తే రేపటి రోజు ఏ ప్రాబ్లం ఉండదు అనేది మనకు క్లియర్ కట్ గా చూపిస్తారు స్టార్టింగ్. అండ్ ఆ ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ చాలా బాగుంటుంది సినిమా. అక్కడి నుంచి కూడా కంటిన్యూటీ బాగానే ఉంటది. అండ్ మన హీరో ఇంట్రొడక్షన్ వస్తుంది. హీరో ఇంట్రొడక్షన్ నుంచి పాకిస్తాన్ వెళ్ళి పాకిస్తాన్ లో ఎలా స్ట్రగుల్ అవుతాడు, పాకిస్తాన్ లో ఎలా స్ట్రగుల్ అయ్యి ఆ స్ట్రగుల్ తర్వాత ఎలా గ్రూప్ లో జాయిన్ అవుతాడు, ఇదంతా బాగానే ఫస్ట్ హాఫ్ వరకు చూపెట్టారు. కానీ మెయిన్ ప్రాబ్లం వచ్చేసి 2 hours ఫస్ట్ హాఫే ఉంటది. అండ్ ఆ 2 hours ఫస్ట్ హాఫ్ గ్రిప్ బానే ఉంటది, కానీ గ్రిప్పింగ్ ఏమి ఉండదు. నడుస్తుందా అంటే నడుస్తుంది సినిమా అన్నట్టే ఉంటది, ఎక్కడ బోర్ కొట్టదు. కానీ మనకు ఫస్ట్ హాఫ్ అయిపోయేసరికి అరే ఈ పలానా సీన్ సూపర్ ఉంది, ఈ పలానా సీన్ ఒక 2-3 సీన్ హైలైట్ ఉన్నాయి అనేది మాత్రం ఎక్కడ లేదు. చాలా అంటే చాలా స్కోప్ ఉండే రణ్వీర్ సింగ్ తోని టెరిఫిక్ సీన్స్ తీయడానికి, కానీ ఎందుకో అండర్ యూటిలైజ్ చేసేసారు.
స్క్రీన్ ప్లే కూడా అంటే ఇక మనకి నెక్స్ట్ ఏమైపోతుందో ఈజీగా తెలిసిపోతుంది. ఫస్ట్ అక్షయ్ ఖన్నా వాళ్ళ కొడుకుని ఒకరు చంపేస్తారు. అదైతే ఫూలిష్ అనిపించింది నాకు. ఆ అక్షయ్ ఖన్నా కొడుకు చనిపోయిన దగ్గర వీళ్ళు ఎలా కాపాడడానికి ట్రై చేస్తారో, ఆ గ్రూప్ లకి ఎలా ఎంటర్ అవుతారో అది అనేది క్లియర్ గా అర్థమైపోతుంటది ప్రతి సీన్. ఇంకొక సీన్ కూడా వస్తుంది లేటర్ ఇన్ ద మూవీ. అక్షయ్ ఖన్నా ఇంకో కొడుకు ఉంటాడో తనని హాస్పిటల్ తీసుకుపోదామని కార్లో తీసుకుపోతుంటారు. అది కూడా అంటే నెక్స్ట్ ఏమైపోతుందో మనకి ఈజీగా అర్థమైపోతుంది. తీసుకుపోతారు, ఈయనని అటాక్ చేస్తారు అనేది ఒక క్లియర్ కట్ అర్థమైపోతుంటది. ఈ డైరెక్టర్ మీకు తెలిసి ఉన్నదో తెలియదో నాకు తెలియదు కానీ యూరి అనే ఒక సినిమా వచ్చింది. అది మన వికీ కౌశల్ది. టెరిఫిక్ మూవీ, స్క్రీన్ ప్లే కానీ స్టోరీ కానీ సూపర్ మూవీ. మన వికీ కౌశల్ ని ఒక పెద్ద స్టార్ చేసిన మూవీ అది. ఇక ఆ డైరెక్టర్ నుంచి వస్తుంది కాబట్టి హోప్స్. ఎప్పుడైతే టీజర్ కానీ ట్రైలర్ కానీ చూసినాక, ఒక పాట కూడా చూసినాక చాలా అంటే చాలా హోప్స్ పెట్టుకున్నాను. కానీ ఫస్ట్ హాఫ్ చూసినాక నడిచింది సినిమా బానే ఉంది. రణ్వీర్ సింగ్ బానే ఉన్నాడు, అందరు క్యారెక్టర్స్ అంత ఇంట్రొడక్షన్ కానీ అన్ని బానే ఉన్నాయి. ఈ ఏదైతే సినిమా ఉందో దీన్ని ఒక 8 పార్ట్స్ లో డివైడ్ చేసి తీశారు సినిమాని. ఈ 8 పార్ట్స్ డివైడ్ చేసి ఎప్పుడైతే తీశారో అక్కడనే లెంత్ అనేది ఎక్కువైపోయింది. ఎందుకంటే ఈ 8 పార్ట్స్ పెట్టుకునేసరికి ఈచ్ పార్ట్ ని తొందరగా ఫినిష్ చేయలేము. ఏదో ఒకటి పార్ట్ లాగా స్ట్రెచ్ చేసి ఫినిష్ చేయాల్సి వస్తుంది. ఈ 8 పార్ట్స్ అనేది మెయిన్ మైనస్ పాయింట్ సినిమాకి. ఎందుకంటే 8 పార్ట్స్ అనేది అవసరమే లేకుండే, అలా ప్రెజెంట్ చేసి చూపెట్టాల్సిన అవసరమే లేకుండే. జస్ట్ పార్ట్స్ అని స్ట్రెచ్ చేయాల్సి వచ్చింది. ప్రతి డీటెయిలింగ్ అంత డీటెయిలింగ్ అవసరం లేకుండే బాగా స్ట్రెచ్ చేసేసారు. కొన్ని సీన్స్ మాత్రం బాగుంటాయి కానీ చెప్పుకోదగ్గ సీన్స్, బయటికి వచ్చి అబ్బా ఇది సూపర్, ఇది బంపర్, ఇది మస్త్ చేసిండు అనే సీన్స్ మాత్రం ఏది ఒక్క దగ్గర కూడా ఏది అనిపించలేదు. అండ్ సెకండ్ హాఫ్ ఇది ఫస్ట్ హాఫ్ వరకు కూడా ఇంటర్వెల్ వరకు ఏమైతుంది నెక్స్ట్ అనేది బాగానే కన్క్లూడ్ చేశారు. నెక్స్ట్ ఇంటర్వెల్ తర్వాత కూడా బాగానే వెళ్తుంది సినిమా. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద పాయింట్ ఎక్కడైతే మన హీరో విలన్ ని చంపుదాం అనుకుంటారో సంజయ్ దత్ తో కలిసి, అక్కడి నుంచి మాత్రం కంప్లీట్ బోర్ అనిపించేసింది సినిమా. బాగా స్ట్రెచ్ అవుట్ అయిపోయింది అనిపించింది సినిమా. పెద్దగా ఎఫెక్టివ్ కూడా అనిపించలే. అండ్ అక్షయ్ ఖన్నా యాజ్ అ విలన్ కూడా నాకు పెద్ద ఫెరోషియస్, చూస్తే భయం వేస్తుంది, నేను చంపేయాలనే ఫీలింగ్ అయితే ఎక్కడ కలగలేదు. సో గైస్, నా వరకు ఈ సినిమా ఒక లైన్ లో అడగాలంటే ఒక సింపుల్ యావరేజ్ మూవీ. అండ్ పర్ఫార్మెన్స్ వైజ్ రణ్వీర్ సింగ్ అపియరెన్స్ కానీ, పర్ఫార్మెన్స్ కానీ, అండ్ డైలాగ్స్ కానీ, ఆయన లుక్స్ కానీ, ఆయన మేనరిజమ్స్ కానీ, ఆయన ఎమోషనల్ సీన్స్ కానీ టెరిఫిక్ అనేది వన్ స్మాల్ వర్డ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సంజయ్ దత్ గారి పర్ఫార్మెన్స్ సూపర్ గా చేసిండు. అండ్ మిగతావి అక్షయ్ ఖన్నాది అయితే నాకైతే నచ్చలేదు. ఆ ఫేస్ ఇలా పెట్టుకొని చేయడం నాకు అసలు ఏ యాంగిల్ నచ్చలేదు. ఇక రెస్ట్ ఆఫ్ ద స్టార్ కాస్ట్, తన ఫ్రెండ్స్ కానీ వీళ్ళు కానీ అందరు కానీ వాళ్ళ పర్ఫార్మెన్స్ వాళ్ళు బాగానే చేశారు. చాలా స్కోప్ ఉండే, ఇంకా చాలా బాగా తీయాల్సిన స్కోప్ ఉండే. ఈ సినిమాకి మైనస్ పాయింట్ ఆ 8 పార్ట్స్ అనేది పెట్టుకొని తీసినందుకే స్ట్రెచ్ చేసినట్టు అనిపించింది, అంత అవసరం లేకుండే. అండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద మూవీ సెకండ్ పార్ట్ అనేది కూడా ఉందని తెలిసింది. ఎందుకంటే మనం చూసిన ట్రైలర్ కానీ టీజర్ కానీ అట్ ద సేమ్ టైం ఆ సూపర్ హిట్ సాంగ్ ఏదైతే వచ్చిందో అది కానీ అసలు సినిమాలో ఎక్కడ లేవు ఆ పార్ట్స్ అన్ని. సో ఆ టీజర్ ఏదైతే లాస్ట్ కి సెకండ్ పార్ట్ ది చూపించారో అందులోనే మొత్తం సినిమా ఉంది. సో గైస్, నాకు తెలిసి బడ్జెట్ ఓవర్ అయిపోయినందుకు కానీ వీళ్ళు పార్ట్ 2 అనేది అనౌన్స్ చేసుకున్నట్టు అనిపిస్తుంది. సో ఫర్ పార్ట్ 1 అయితే చాలా డల్ గా, చాలా స్లోగా, ఏదో పోయింది ఏదో చూసినాము కానీ 3 hours 15 minutes సినిమాని కూర్చోబెట్టిండు చూపెట్టిండు. కానీ ఇంట్రెస్టింగ్ పెద్దగా అంటే ఇక ఏదో పెద్ద ఇంట్రెస్టింగ్ సినిమా చూస్తున్నామని స్టార్టింగ్ లో ఒక హాఫ్ అన్ అవర్ వరకు అనిపిస్తుంది. తర్వాత ఇక అక్కడ నుంచి ఇక పోతుంది, ఏదో పోతుంది, నెక్స్ట్ ఏమైతుందో మనకు అర్థమైపోతుంది. ఇవన్నీ సిల్లి అన్నట్టు క్లియర్ గా అర్థమైపోతుంది. పెద్దగా ఎఫెక్టివ్ అయితే అనిపించలేదు. వేస్టెడ్ ఆపర్చునిటీ అని అనొచ్చు. చాలా ఎడిటింగ్ చేయాల్సిందే సినిమాకి. కానీ నాకు తెలిసి మన డైరెక్టర్ విజన్ పెట్టుకొని మన డైరెక్టరే లేదు ఇట్లా కావాలని చెప్పి కూడా ఎడిటింగ్ కూడా అంతగా ఇయ్యలేదని నాకు అనిపించింది. ఐ మైట్ బి రాంగ్. కానీ నా వరకు సినిమా ఒక యావరేజ్ సినిమా. ఇంకా బాగుంటే ఛాన్స్ చాలా ఉంటుండే. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆ పాత సినిమాల పాటలు పెట్టిండు, నాకు ఎక్కడ పెద్దగా ఎఫెక్టివ్ అనిపించలేదు. ఒక సంజయ్ దత్ వచ్చి ఎంట్రీ అయినప్పుడు హవా హవా అని ఒక మన పాత సూపర్ హిట్ సాంగ్ అది పెట్టిండు, అదొకటి బాగానే అనిపించింది. కానీ ప్రతి దగ్గర చాలా స్కోప్ ఉండే BGM తో ఎలివేట్ చేయడానికి. కానీ
ఈ పాత సినిమాలు పాటలు పెట్టి దాన్ని రీమిక్స్ చేసి దాన్ని పెట్టడం కూడా నాకు అంతవరకు రైట్ అనిపించలేదు. అండ్ సాంగ్స్ పెద్దగా ఏం ఎక్కలేదు ఈ సినిమాలో. అదేదైతే బ్లాక్ బస్టర్ సాంగ్ అయిందో అదైతే లేనే లేదు సినిమాలో. ఏనో బ్యాక్గ్రౌండ్ లో కొద్దిసేపు వస్తుంది, కానీ అసలు విజువల్స్ మాత్రం ఏదైతే పాకిస్తాన్ అని చెప్పి పంపించి చూపిస్తారో విజువల్స్ అయితే టాప్ నాచ్. సూపర్ అంటే సూపర్ విజువల్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క స్ట్రీట్స్ కానీ వాళ్ళు పోయే ప్లేసెస్ కానీ ఇవన్నీ కానీ మస్తు ప్రాపర్ డీటెయిలింగ్ తోని సూపర్ గా తీసిండు డైరెక్టర్. దాన్ని అప్రిషియేట్ చేయొచ్చు. డైరెక్టర్ చేసిన చిన్న మిస్టేక్ ఈ సినిమాకి ఆ 8 పార్ట్స్ అనేది పెట్టుకొని దాన్ని ల్యాగ్ చేసిండు. ఆ ల్యాగ్ చేయకుండా సింగిల్ మూవీని ఒకటి తీసేసి ఉంటే ఆ 8 పార్ట్స్ అనే కాన్సెప్ట్ వల్లనే ల్యాగ్ అయింది సినిమా. 8 పార్ట్స్ అనే కాన్సెప్ట్ లేకుండా ఒక సినిమాని తీసి ఉంటే మాత్రం పక్కా బ్లాక్ బస్టర్ అయ్యేది సినిమా. రణ్వీర్ సింగ్ మాత్రం చాలా కష్టపడ్డాడు. తన బాడీ, తన అపియరెన్స్, తన హెయిర్ స్టైల్, తన లుక్స్, తన మేనరిజమ్స్ అన్ని పర్ఫెక్ట్ గా కుదిరినాయి, కానీ డైరెక్టర్ ప్రాపర్ గా యూజ్ చేసుకోలేదు. సో గైస్, నా వరకు ఇట్స్ అన్ యావరేజ్ మూవీ. మీకు టైం ఉంటే ఖచ్చితంగా నియర్ బై థియేటర్స్ లో వెళ్ళి చూడండి. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అట్ ద సేమ్ టైం దట్స్ ఇట్ ఫర్ దిస్ రివ్యూ. అండ్ ఖచ్చితంగా మళ్ళీ ఒక రివ్యూలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్. అండ్ కనబడుతున్న ఆ సబ్స్క్రైబ్ బటన్ని ఖచ్చితంగా నొక్కండి. టిల్ దెన్, క్యాచ్ యూ అంటిల్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.